మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలిలో ఒక మహిళ సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఒక కేసు విషయంలో తెనాలి 1 టౌన్ పోలీసులు తనను స్టేషన్కు పిలిపించి బంగారం రికవరీ కోసమంటూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ తిరుపతమ్మ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గతంలో కొత్తపేటలోని ఒక అపార్ట్మెంట్లో తన భర్తతో కలిసి వాచ్మెన్గా పనిచేశానని, అయితే ఆ ఫ్లాట్లోని ఒక మహిళ తనకు బంగారం ఇచ్చానంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిందని తిరుపతమ్మ తన సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. చేయని నేరానికి పోలీసులు వేధిస్తున్నారని మనస్తాపంతోనే తాను నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఒక మహిళ సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఒక కేసు విషయంలో తెనాలి 1 టౌన్ పోలీసులు తనను స్టేషన్కు పిలిపించి బంగారం రికవరీ కోసమంటూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ తిరుపతమ్మ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గతంలో కొత్తపేటలోని ఒక అపార్ట్మెంట్లో తన భర్తతో కలిసి వాచ్మెన్గా పనిచేశానని, అయితే ఆ ఫ్లాట్లోని ఒక మహిళ తనకు బంగారం ఇచ్చానంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిందని తిరుపతమ్మ తన సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. చేయని నేరానికి పోలీసులు వేధిస్తున్నారనే మనస్తాపంతోనే తాను నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. మేము చేయని నేరాన్ని మమ్మల్ని కావాలని ఇచ్చేశారు. పోలీసుల ద్వారా మమ్మల్ని కొట్టించారు. అసలు మేము ఏ నేరం చేయలేదు. ఆమె బంగారం ఆమెకి ఇడిపించి ఇచ్చాం. అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము చెప్పినవి అసలు మమ్మల్ని ఆదరించే వాళ్ళు, మాకు సపోర్ట్ చేసే వాళ్ళే లేరు. కానిస్టేబుల్ అయినా, ఎస్ఐలు అయినా, ఎవరైనా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే ఇది అవుతున్నారు. అంటే సామాన్యుల మాట పోలీసులు కూడా వినరు. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. మేము అసలుకి బతకాలనుకోవట్లేదు. మా పరువు తీసింది కాక మా మీద నిందలేసింది. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఒప్పుకోవాల్సిందే, మీరు చేయాల్సిందే. మీరు తప్పు చేశారు, మీరు బంగారం ఎత్తుకెళ్ళారు, మీరు ఒప్పుకోండి అని చెప్పి నన్ను, మా ఆయన్ని రాత్రి అంతా, నిన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా కొడుతూనే ఉన్నారు పోలీసులు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఆ దెబ్బలు తట్టుకోలేక మేము సరే తీసుకెళ్ళామండి అని చెప్పేసి ఒప్పుకున్నందుకు అప్పుడు దాకా కొట్టిన వాళ్ళు అప్పుడు వదిలేశారు మమ్మల్ని. ఈ పూట మళ్ళీ రమ్మన్నారు. మాకు తన్నులు తినే ఓపిక అయితే లేదండి. ఇంకా మేము చెయ్యని తప్పుని వాళ్ళు బలవంతంగా కొట్టైనా ఒప్పించి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మేమైతే ఒప్పుకోలేము. మేము చేయని నేరాన్ని చేశామని ఒప్పుకోలేము. వాళ్ళు బలవంతంగా కొట్టించైనా మమ్మల్ని ఒప్పుకుంటారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఒక మహిళ సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తీవ్ర కలకలం రేపింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. గుంటూరు జిల్లా తెనాలిలో ఒక మహిళ సెల్ఫీ వీడియో ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడిన విషయం, ఏదైతే బంగారం సంబంధించిన విషయంలో పోలీసులు ఆ రికవరీ కోసం స్టేషన్కు పిలిపించి దాని మీద ఆమెకు పెట్టినట్టు టార్చర్ విషయంలో సెల్ఫీ వీడియో తీసుకుంది. అసలు ఏం జరిగింది? ఆ బంగారం విషయంలో ఎందుకు ఆమె సెల్ఫీ వీడియో తీసుకుంది, ఆత్మహత్య చేసుకుంది? తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఏదైతే తెనాల్లో మహిళ సెల్ఫీ వీడియో అయితే కలకాలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే తెనాల్లోనే కొత్తపేటలో ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా గతంలో పనిచేసే వాళ్ళు వీళ్ళు ఈ పనిచేసే క్రమంలో అపార్ట్మెంట్ లోనే ఒక మహిళలతో ఈ వాచ్మెన్ అయిన తిరుపతమ్మకి అయితే గత పరిచయం అయితే ఏర్పడింది. ఆ పరిచయంలో కూడా గత బంగారం వివాదం అయితే ఇద్దరి మధ్య చోటు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ బంగారానికి సంబంధించి దొంగతనం చేసిందని చెప్పేసి ఆ మహిళ అయితే ఈ వాచ్మెన్ పై కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ కంప్లైంట్ నిమిత్తం పోలీసులు కూడా ఈ మహిళని పోలీస్ స్టేషన్ పిలిచి వేధిస్తున్నారని చెప్పి మహిళ అయితే సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. తనతో పాటు తన భర్తను కూడా చిత్రహింసలకు గురి చేసి అతి కిరాతకంగా కొట్టడం అయితే జరిగింది. ఏదైతే బంగారం మీరే తీశారని చెప్పి ఒప్పుకోవాలని చెప్పి పోలీసులు అయితే ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ సెల్ఫీ వీడియోలో అయితే ఈ మహిళ చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ బంగారం మేము తీయకపోయినా సరే మా మీద తప్పుడు కేసు పెడతామని చెప్పి
తప్పు కేసు పెడతామని చెప్పేసి పోలీసులు వేధిస్తున్నారని చెప్పేసి ఈ పోలీసులు వేధింపులు తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పేసి కూడా ఈ సెల్ఫీ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. దీనిపై తక్షణం కూడా ఇటు గుంటూరు ఎస్పీ ఇటు గుంటూరు కలెక్టర్ కూడా స్పందించి నాకు తగు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ మహిళ ఈ సెల్ఫీ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ వీడియో మీ దగ్గర చేరేలోపు నేను బతికొండకపోవచ్చు అని కూడా మహిళ చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఈ బంగారం తను తీయకపోయినా తనే తీసిందని చెప్పేసి తన భర్తపై పోలీస్ స్టేషన్ పిలిపించి ఏదైతే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది ఓ మహిళను కూడా చూడకుండా ఈ మహిళల పట్ల అసభ్య పదజాలాలతో తిట్టడంతో పాటు కొట్టడం కూడా జరిగిందని చెప్పేసి మహిళ అయితే ఆరోపించడం అయితే జరిగింది. ఈ తన భర్తను కూడా పోలీసులు కొట్టారని చెప్పేసి పోలీసులపై అనేక రకాలుగా కూడా ఆరోపణలు చేయడం అయితే ఈ మహిళ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ బంగారం కేసుకు సంబంధించి కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆమె మా మీద కావాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి పోలీసులు మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పేసి మహిళా పోలీసులపై ఆరోపణ చేస్తుంది. ఏదైతే నిన్న ఈ మహిళలకు సంబంధించి కూడా పోలీసులు స్టేషన్ తీసుకెళ్లి మహిళను తన భర్తను కూడా కొట్టారని చెప్పేసి పోలీసులపై ఈ మహిళ ఆరోపణ చేస్తుంది. ఈ బాధను తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పేసి కూడా ఆ మహిళ చెప్పడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం ఈ మహిళ ఈ సెల్ఫీ వీడియో రిలీజ్ తీసుకొని పురుగుల మందు కూడా తాగింది. అయితే ఏదైతే అత్యవసర వైద్య సేవల నిమిత్తం గుంటూరు హాస్పిటల్ అయితే ఈ మహిళను తీసుకొచ్చారు. ఈ మహిళ ఇలా ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు అయితే ఈ మహిళ చనిపోవడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. రహీం, ఏదైతే తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల మీద ఈ మహిళ అనేక ఆరోపణలు కూడా చేయడం అయితే జరిగింది. తనను మహిళను కూడా చూడకుండా మహిళలను సైతం పోలీసులు కొట్టారని చెప్పేసి తన భర్తను కూడా చిత్రహింసలు కొట్టి ఈ నేరాన్ని ఒప్పుకోవాలని చెప్పేసి వేధించారని చెప్పేసి వేధింపులు తట్టుకోలేకే మేము ఒప్పుకుంటాం అన్న తర్వాతే మమ్మల్ని వదిలిపెట్టారు, మళ్ళా ఇవాళ రావాలని చెప్పేసి చెప్పారని చెప్పేసి మహిళ ఆరోపిస్తుంది. అయితే మళ్ళా ఎక్కడ పోలీస్ స్టేషన్ కి మళ్ళా వెళ్తే మళ్ళా ఎక్కడ కొట్టి ఎక్కడ ఏం చేస్తారని చెప్పేసి బలవంతంగా మమ్మల్ని మీ దొంగతనం చేయకపోయినా మా మీద దొంగతనం ఆరోపణ నింద వేయాలని చేస్తున్నారు. ఈ నింద తట్టుకోలేక నేను చనిపోవాలని చెప్పేసి నాకు న్యాయం జరగట్లేదని చెప్పేసి ఆ మహిళ అయితే ఆ సెల్ఫీ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఇదంతా ఓవరాల్ గా చూస్తుంటే ఏదైతే నిన్న ఉదయం ఈ మహిళ అయితే సెల్ఫీ వీడియో రిలీజ్ చేసేసి పురుగుల మందు తాగడంతో పోలీసులు కూడా ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా గోప్యంగా ఉంచి ఆ మహిళలకు వైద్యం చేయించే ప్రయత్నం చేశారు. ఇవాళ వైద్యం వికటించడంతో మహిళ కూడా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున మహిళ చనిపోయింది. ఆ మహిళ పోస్ట్ మార్టం నిమిత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే డెడ్ బాడీని తీసుకెళ్లారని కూడా చెప్పుకోవచ్చు. రహీం, ఇది కేవలం పోలీసుల వేధింపుల వల్లే నేను చనిపోతున్నాను అని చెప్పేసి మహిళ పోలీసుల మీద ఆరోపించడం ఒకటి. రెండొచ్చేదలికి తన మీద తప్పుడు కేసు పెట్టారు కావాలని చెప్పేసి. మాకు గానీ ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ఓనర్ గానీ ఎలాంటి సంబంధం లేదు, ఆ బంగారం కూడా మేము తీయలేదని చెప్పేసి ఏదైతే వాచ్మెన్ తిరుపతం ఉందో ఎన్నిసార్లు చెప్పినా సరే పోలీసులు వింటలేదు. కావాలని మమ్మల్ని ఈ నేరం మీరే చేశారు, ఈ బంగారం మీరే దొంగతనం చేశారు, మీరు ఒప్పుకోవాలని చెప్పేసి పోలీసులు అయితే మమ్మల్ని వేధించారు. కాబట్టి నేను ఈ రోజు ఈ సెల్ఫీ వీడియోలో ఇటు గుంటూరు కలెక్టర్ కి గుంటూరు ఎస్పీకి కూడా ఇది చేరాలని చెప్పేసి సెల్ఫీ వీడియో తీయడం అయితే జరిగిందని కూడా ఏదైతే వాచ్మెన్ మహిళ అయితే చెప్పడం అయితే జరిగింది. రహీం, అప్డేట్.